వనదేవతలు కొలువైన మేడారం మరో చారిత్రక ఘటనకు వేదికవుతోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి రాజధానిలోని సచివాలయం దాటి కేబినెట్ మీటింగ్ మేడారంలో నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 18న ఈ మీటింగ్ జరగనుంది. కారడవిలో కేబినెట్ మీటింగ్ కు కారణాలేంటి, అక్కడ మంత్రివర్గంలో చర్చించబోయే ఎజెండా ఏంటి, ముఖ్యమంత్రి వనదేవతల సన్నిధిలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ గా చర్చ జరుగుతోంది. కేబినెట్ మీటింగ్ అంటే రాష్ట్ర రాజధాని సెక్రటేరియట్ గుర్తొస్తుంది. రాష్ట్ర పాలనకి సంబంధించిన అనేక కీలక అంశాలను మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ పరివారం అంతా వనదేవతల సన్నిధానికి తరలి రాబోతున్నారు. ఈ నెల 18న మేడారంలో నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో రాజధాని వెలుపల కేబినెట్ సమావేశం తొలిసారి జరగబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గం మొత్తం మేడారం పయనమవబోతున్నారు. సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారం ఇప్పటికే మహాజాతర కోసం ముస్తాబయింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. దానికి సరిగ్గా 10 రోజుల ముందే తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం మేడారంలో ఏర్పాటు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశానికి అధికార యంత్రాంగం మేడారంలో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడూ ఇలా కేబినెట్ సమావేశం రాష్ట్ర రాజధాని వెలుపల జరిగిన చరిత్ర లేదు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తిగా మేడారం తీర్చిదిద్దుతున్నారు. గద్దెలు, గుడి పునర్నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అందుకోసం ఈ నెల 18న మేడారం చేరుకుని బస చేసి 19న ఈ పనులు ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. కానీ ఒక్కసారిగా మరో చారిత్రక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కేబినెట్ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజధాని వెలుపల, అది కూడా దట్టమైన అడవి ప్రాంతంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించడం అధికార యంత్రాంగానికి ఒక పెద్ద సవాల్గానే మారింది. మంత్రి సీతక్క నేతృత్వంలో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. మేడారంలో జరిగే కేబినెట్ మీటింగ్ భవిష్యత్తులో మిగతా జిల్లాల్లో జరిగేందుకు బాటలు వేయాలని కోరుకుంటున్నట్లు సీతక్క చెబుతున్నారు. ఇదే అంశాన్ని కేబినెట్లో ప్రస్తావించనున్నట్లు ఆమె తెలిపారు. మంత్రివర్గం రావడం అనేది సమ్మక్క సారలమ్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వాళ్ళైతారు. సేమ్ టైంలో అదొక హిస్టరీలో ఉండిపోతుంది. భవిష్యత్తులో బహుశా ఆ క్యాబినెట్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్యాబినెట్స్ కూడా అక్కడక్కడ ఆయా జిల్లాల వారికి వెళ్ళి ఒక హాఫ్ డే టూర్, మనం ఇప్పుడు ఎక్కడన్నా పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళంతా స్టడీ చేస్తారు. సో అట్లా మంత్రులకు కూడా ఒక టాస్క్ ఇచ్చి ఇక ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చారు. ఒకరు ములుగు, ఒకరు భూపాలపల్లి, ఒకరు మహబూబాదు, ఇట్లా సర్వే చేయండి లేదా తిరగండి, పబ్లిక్లో ఉండండి. ఇది కూడా బాగుంటుంది అనేది నా సూచన. ఇక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ముఖ్య అధికార యంత్రాంగం మొత్తం మేడారం తరలి రానున్నారు. వారికి కావాల్సిన ఆతిథ్యాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివాసీ సాంప్రదాయాన్ని, వంటకాల రుచిని వారికి చూపించబోతున్నామని మంత్రి సీతక్క చెబుతున్నారు. ఇప్ప పువ్వు లడ్డు లాంటి వంటకాలు అతిథులకు అందించనున్నట్లు ఆమె చెబుతున్నారు. అంబలి పోస్తాము, ఇంకా ఇప్ప పువ్వు లడ్డు తినిపిస్తాము, ఇంకా చూస్తాం. ఇంకా మెనూ చూస్తున్నాం. మా పాత తరం, మా తాత ముత్తాతల మెనూ ఏమేమి ఉందో అదంతా తయారు చేయించాలనుకుంటున్నాం. కేబినెట్ మీట్ లో కీలక విషయాలపైన డీప్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్, టెంపుల్ టూరిజం సర్క్యూట్ ప్రకటన, రైతు భరోసా విడుదల మీద నిర్ణయం, బడ్జెట్ సమావేశాల డేట్స్, జిల్లాల పునర్విభజన పైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేడారం రూపమే మార్చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఎలాంటి సంచలన ప్రకటన చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.